హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ విక్ విన్ను వరల్డ్ ఛానల్. నేను ఈరోజు మీకు కొబ్బరి ఉండలు చూపిస్తాను, చూడండి. ఇది ఐదు ఐదు కొబ్బరికాయలు, అంటే 10 చిప్పలు, కొబ్బరి చిప్పలు 10 చిప్పలు. బెల్లమేమో కేజీ పావు పట్టింది. కేజీ పావు బెల్లంకి 5 కొబ్బరికాయలు, అంటే 10 చిప్పలు. ఇది వేసి కొంచెం కొద్దిగా మునగా నీళ్ళు పోసేసి పాకం వచ్చేదాకా తిప్పాలి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాలక్కాయలు కూడా మిక్సీ పెట్టుకొని రెడీలో పెట్టుకున్నాం. ఇది పాకం వచ్చేదాకా తిప్పాలి. కొబ్బరి ఎంతో బలం అండి. అసలు పచ్చి కొబ్బరి తింటే చాలా మంచిది. మనం ఎట్లాగో పచ్చి తినలేం కాబట్టి ఉండలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది పాకం వచ్చేదాకా నీళ్ళు తిప్పుతూనే ఉండాలి. చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ తింటే మటి భలే టేస్ట్ ఉంటాయి ఇవి కొబ్బరి ఉండలు. ఆర్గానిక్ బెల్లమే వాడండి. ఇది కొంచెం పంచదార కలిసింది. ఈ బెల్లము తీయగా అనిపిస్తుంది. బెల్లం కూడా అదే కేజీ వేసి కొంచెం వేసాం, పావు కిలో కొద్దిగా తక్కువ వేసా. అది పాకం వచ్చేదాకా తిప్పాలి. ఏం చేస్తున్నారు? ఈ ఎండలకి ఎలా ఉన్నారు? ఈ ఎండాకాలంలా ఉంది, ఇది వర్షాకాలం రాలేదు. కొబ్బరి కూడా తురుముకొని పెట్టుకోవాలి పక్కన. పాకం వచ్చేసింది. నీళ్ళలో వేసి కొంచెం దగ్గరకు వచ్చిన దాకుండి, కొంచెం కొద్ది గడ్డలాగా వచ్చేసరి తర్వాత పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసేసేయాలి. మొత్తం కొబ్బరి తురిమింది మొత్తం వేసేసి కలుపుకోవాలి. మొత్తం చక్కగా తిప్పుకోవాలి. కాకపోతే ఇప్పుడే టైం పట్టుద్ది, చాలాసేపు తిప్పాలి. అది కొబ్బరి అంతా దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి. మీరు చేసే ఉంటారు, కాకపోతే నేను ఇలా చేస్తున్నానని చూపిస్తున్నాను అంతే. మీరు కూడా చేసింది ఎలా చేశారనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా తిప్పుతూనే ఉండాలి. మళ్ళీ నీరంతా బయటకు వదులుద్ది. మళ్ళీ అదంతా దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూనే ఉండాలి, కొబ్బరి నీరంతా పోయేదాకా. చాలా టైం పడుతుంది ఇది. కొబ్బరి బెల్లం సరిపోయింది లేదా అని కొంచెం చూసుకోవాలి. తీపి సరిపోయింది. కొబ్బరికి బెల్లము చాలకపోతే అది ఉండకు కూడా రాదండి. అది ఎంతసేపు తిప్పుతూనే ఉన్నా అంతేగా మెత్తగా ఉంటుంది, కానీ ఉండకు రాదు. కరెక్ట్గా బెల్లం పడాలి. కరెక్ట్గా బెల్లం పడితేనే అది ఉండకు వస్తుంది. కొబ్బరి బూరెలకైనా అంతే. కొబ్బరి సాలకపోతే, అది బెల్లం సాలకపోతే ఇక కొబ్బరి వేసినా ఇక ఆ బూరెలు అట్లా వచ్చేస్తాయి, అంతేగాని కరెక్ట్గా రాదు. బెల్లం సరిగ్గా సరిపోవాలి. సరిగ్గా సరిపోతేనే అప్పుడు బాగా వస్తాయి. అది దగ్గరకు వచ్చిన దాకా తిప్పుతూనే ఉండాలి. ఏందులే అని బతికిచ్చామంటే ఇక అది ఉండకు రాదు. ఇక అంతే మెత్తగా ఉండిపోయిద్ది. తింటా ఉంటే మంచిగా ఉండదు టేస్ట్. బాగా దగ్గరికి రావాలి, అప్పుడు ఉండక మంచిగా ఉంటుంది. మనం తుంచుతున్నా మంచిగా వస్తుంది. మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు కదా నోటికి, మరీ స్ప్రెడ్ అయినట్టు అయిపోతూ ఉంటాయి. ఉంటేనే బాగుంటుంది. అది దగ్గరకు వచ్చేసింది. ఇక తిప్పి కొంచెం అట్లా మధ్య మధ్యలో బెజ్జల్లా పెడితే అది ఆరి కొంచెం మనకి ఉండ చుట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా తిప్పుతూనే ఉన్నాం. తిప్పితేనే బాగా మంచిగా ఉంటుంది. ఏముందిలే అని బద్దకిస్తే అసలు బాగోదు. కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు అది ఆ పాకం వచ్చేసి కొబ్బరి అది దగ్గరకు వచ్చేసింది.
దగ్గరకు వచ్చిన తర్వాత అది కొంచెం ఆరాలి. ఆరిన తర్వాత అప్పుడు ఉండ చుట్టుకోవడానికి బాగుంటుంది. ఆరిపోయింది, ఒక్కొక్కటి ఉండ చుట్టుకోవడమే. అట్లా అన్నీ ఉండ చుట్టేసుకుంటే బాగుంటాయి. ఒక్క చిప్ప కొబ్బరి చిప్ప పావు కిలో మటన్ తిన్నంత ఉంటుందంట. మంత్రి సత్యనారాయణ గారు చెప్తారు కదా, ఒక కొబ్బరి చిప్ప తింటే పావు కిలో మటన్ తిన్నంత బలం అంట. ఇది కొబ్బరి అంటే అంత బలం ఉంటుంది. కొబ్బరి ఉండలు తినాలి అందుకే అనేది బలం. నడుము కూడా మంచిది, నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది. అలా ఉండలు చేసుకొని వేసుకోవడమే. మీరు కూడా ఎలా చేశారో ఒకసారి నాకు కూడా చూపించండి కామెంట్ బాక్స్లో. ఎలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.